మీరు అందరు కలిసి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి అదేవిధంగా శ్రీనివాస్ కూడా అక్కడ కేటీఆర్ గారిని కలిసి కంటోన్మెంటు అభివృద్ధి పనులు రాబోయే కాలంలో మంచినీటి సమస్య అన్నిటి గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళన్నీ పరిశీలించి హెల్ప్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మన సోదరుది ఈరోజు శ్రీనివాస్ది బర్త్డే కూడా జరిగింది. చాలా సంతోషమైన వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఎన్నిక జరిగింది సార్. జరిగింది చేర్పులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అంటే నీకు ఏం సబ్జెక్ట్ లేదా అడుగుతున్నావు? అయిపోయింది, నిన్ననే ఎలక్షన్ అయిపోయింది. వైస్ ప్రెసిడెంట్గా మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అంతా అయిపోయింది, నో ప్రాబ్లం, ఏం లేదు. మామూలుగా మారుతూ ఉన్నప్పుడు మెజారిటీ సభ్యులు వాళ్ళకి ఛాయిస్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు, అయిపోయింది. మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు సార్? కంటోన్మెంట్ బోర్డులో చాలా సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు కూడా అసలు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, బోర్డులో అవినీతి ఉంది అని చెప్పేసి అంటున్నారు. కంటోన్మెంటే కాదు, ఎక్కడైనా కానీ అలాంటి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రజలు అంటూనే అదంతా కాదు. కానీ కంటోన్మెంట్లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మంచి పనులు అవుతున్నాయి. అనేకమైన బస్తీలకు కమిటీ హాల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా ఏరియాలో కట్టిస్తున్నాము. రసులపుర, మడుఫోడ్ ఏరియా, జోపిడి సంఘం, జేపీ నగర్, అదేవిధంగా అంబేద్కర్ నగర్, ఇలాంటి కాకుండా చీపురు బస్తీ, ఇవన్నిట్లో ప్రపోజల్స్ ఉన్నాయి. కొన్ని కట్టడం జరిగింది. మారేడుపల్లి కూడా హౌసింగ్ డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. బాగానే జరుగుతుంది. కంటోన్మెంట్లో అనేకమైన మంచి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అంతా ప్రజలందరూ మంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి మంచి అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే ఏ బీద వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళి అయితే ఒక 10-20 వేలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే బంగారం పెడితే కానీ ఎవరు కూడా డబ్బు లోన్ ఇవ్వరు. అలాంటిది ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్లి చేయలేని కుటుంబాల్లో ఇలా కేసీఆర్ గారు ₹1 కాదు కదా, ₹1,00,000 పైన ₹1,116 ఇస్తున్నారు. అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఆదుకునేసరికి ఇప్పుడు చాలామంది ప్రజలందరూ సీఎం గారిని కొనియాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ చాలామంది ఇళ్లలో ఉన్న పెద్ద మనుషులకు గతంలో ఒక ₹200 వస్తే వాడికి మన ఛాయ్ తాగటానికి కూడా సరిపోని పరిస్థితి ఉండేది. అలాంటిది అలా వాళ్ళే కొడుకులకు, బిడ్డలకు కొంత డబ్బులు ఇచ్చే పరిస్థితి. ₹2,000 ప్రతి నెల ఇట్లా చూడగానే 30 రోజుల్లో 2,000 వస్తూ ఉంటాయి. వాళ్ళకి మంచి ఒక భద్రత ఏర్పడింది. కాబట్టి చాలా మంచి పనులు అవుతున్నాయి. అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ ఉంది. చాలామందికి మొన్న వరదలు వచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళకు ఇళ్లలో నీళ్ళు వచ్చి 4-5 రోజులు ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా అందరికి ₹10,000 చాలామందికి ఇవ్వడం జరిగింది. కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే రంజాన్ పండుగ ఉంది. మైనార్టీ ముస్లిం సోదరులకు వాళ్ళకు కూడా బట్టలు, గిఫ్ట్ ప్యాకెట్లు, తర్వాత ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది. ఈరోజు క్రిస్టియన్ సోదరులది క్రిస్టమస్ వచ్చింది. వాళ్ళకు కూడా గిఫ్ట్ ప్యాకెట్స్, బట్టలు మన కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన బతుకమ్మ చీరలు ఉన్నాయి. బతుకమ్మ చీరలు కూడా మహిళలకు చాలామందికి పండుగకి వేసుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏ స్టేట్లో కూడా లేని విధంగా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవసాయదారుడికి, చిన్న రైతుకు కూడా డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా నీకు భారతదేశంలో ఏ పార్టీ లేదు, ఏ గవర్నమెంట్ లేదు. కంటోన్మెంట్ బోర్డులో తాగునీటి పరిస్థితి, రోడ్లు కూడా సరిగా లేవు అని చెప్పేసి అంటున్నారు జనం. కంటోన్మెంట్లో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడైనా గల్లీలో అక్కడిక్కడ లేకుండా జరుగుతాయి, నిరంతరం జరుగుతూ ఉంటుంది రోడ్ల ప్రక్రియ. మంచినీళ్ళ గురించి కూడా త్వరలోనే ఈ ప్రజలందరి కోరిక మేము అక్కడ చెప్పినాము. ఇంకా అందరు అడుగుతూ ఉన్నారు. నీళ్లు మాకు కూడా హైదరాబాద్ నగరంలో ఎట్లయితే ఫ్రీగా 20,000 లీటర్ల వరకు వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు, అట్లనే కావాలని అడుగుతున్నారు. ఇంకా ప్రజలందరి నుంచి మేము తీసుకుంటున్నాం. ఎవరెవరు కావాలని అడుగుతున్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మేము కేసీఆర్ గారికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ చేసినాం ప్రజల గురించి అని చెప్పి. ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజల కోరిక సీఎం గారు నెరవేరుస్తారని చెప్పి మనం చేస్తాం. రాజకీయ నాయకురాలు మళ్ళీ వారసత్వంగా ఇంకెవరైనా వస్తున్నారు సార్?
ఇప్పుడు మనం అంతా చెప్పలేము, ఎవరి అదృష్టం ఏందో చెప్పలేము మనం.